ఈరోజు మా ఇంటి వినాయకుడి నిమజ్జనం అందరూ చూసేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎవ్రీ ఇయర్ మేమైతే ట్యాంక్ బండ్ వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు మేము బోరబండలో ఉండేవాళ్ళం. నిమజ్జనం అంటే నా కొడుకు ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వినాయకుడి నిమజ్జనం రోజైతే ఇంటి దగ్గర ఫుల్గా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో అయితే లాస్ట్లో మీకు పెట్టేస్తాను, అది కూడా చూడండి. మేము ఈసారి అయితే ఐడియల్ లేక్కి వెళ్ళిపోతున్నాము, కూకట్పల్లి. అక్కడ క్రెయిన్స్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఈరోజు చాలా విగ్రహాలని కూడా నిమజ్జనం చేస్తున్నారు. సో మేము వెళ్ళేసరికి అక్కడ ఒక మీడియం సైజు వినాయకుడు నిమజ్జనానికి రెడీ చేశారు. అదే క్రెయిన్లో చిన్న చిన్న వినాయకుల్ని కూడా పెట్టేమన్నారు. అందరు వినాయకులను పెట్టేసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. చిన్న వినాయకుళ్ళు పెట్టిన వాళ్ళు అయితే ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు. ఇంత అంత అని అయితే లేదు. పెద్ద వినాయకుళ్ళవి నాకైతే తెలీదు ఎంత తీసుకుంటున్నారు. కానీ పత్రి మాత్రం వాళ్ళు సెపరేట్గా తీసుకొని అక్కడ ఒక సైడ్కి అయితే వేసేస్తున్నారు. ఎందుకంటే వాటర్ అన్నీ కలిపి వేసేస్తారు కదా చాలామంది, ఆ వాటర్ అంతా పొల్యూటెడ్ అయిపోతుంది అని చెప్పేసి పత్రి అండ్ అవన్నీ రిమైనింగ్ ఐటమ్స్ అన్ని సైడ్కి అయితే పెట్టేశారు. మా వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయింది. ఇంటికైతే తిరిగి వచ్చేస్తున్నాం. మళ్ళీ భాద్రపద శుద్ధ చవితి నాడు మీ ఇంటికైతే తిరిగి వచ్చేస్తాను, ఎవరు బాధపడకండి. సర్వే జన సుఖినో భవంతు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు మా గల్లీ వినాయకుడి దగ్గర అన్నదానం అయితే జరుగుతుంది. స్వీట్, బగారా రైస్, మిక్స్ వెజ్ కర్రీ, ఒక పచ్చడి, టమాటా పప్పు, అన్నం, సాంబార్ అండ్ వడియాలు చిప్స్. దేవుడి ప్రసాదం అనేది మనం రుచి చూడకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రోజైతే చాలామంది కడుపు నిండుగా తింటారు. అన్నదాత సుఖీభవ. జై బోలో గణేష్ మహారాజ్కి జై.